హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. టుడేస్ వెదర్ రిపోర్ట్. ఏపీ మరియు తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే సూచించింది. భారీ వర్ష సూచన అలాగే పిడుగులతో కూడా వర్షాలు అయితే పడబోతున్నట్లుగా సమాచారం అయితే అందించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక వివరాలకు వెళ్ళే ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా వచ్చి మీరు చూసే అవకాశం కలుగుతుంది. ఇక వివరాలకు వెళ్దాం. ముఖ్యంగా దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరిస్తున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. కర్ణాటక, కేరళపై ఉన్న ద్రోణి 3 రోజుల్లో బలపడుతుందని చెప్పింది. దీని కారణంగా తెలంగాణ, రాయలసీమ, యానాం, కోస్తాంధ్రాలో వచ్చే 5 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడతాయని, అలాగే పిడుగుల సమస్య కూడా ఉంటుందని అయితే చెప్పడం అనేది జరిగింది. ఇక గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందని వివరించింది. ఇక శాటిలైట్ అంచనాలను చూస్తే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు బాగా ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. ఇక సాయంత్రం వేళ ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్రలో కూడా భారీ వర్ష సూచన అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఇక సాయంత్రం తర్వాత హైదరాబాద్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా మనకి వివరణ అయితే ఇచ్చింది. ఇక గాలి వేగం చూస్తే ఉత్తర తెలంగాణపై భారీ సుడిగాలైతే ఏర్పడబోతోంది. దీని ప్రభావం వల్ల హైదరాబాద్ వరకు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇక అది మేఘాలను గుండ్రంగా తిప్పుతున్న విధి విధానం ద్వారా అటు బంగాళాఖాతంలో గంటకు 37 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వీస్తాయన్నట్లుగా మనకి వివరణ ఇచ్చింది. అంతేకాకుండా ఏపీలో చూసినట్లయితే గంటకు 13 నుంచి 17 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 10 నుంచి 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తూర్పు రాయలసీమలో కొంత వేడి అనేది ఉన్న నేపథ్యంలో ఏపీలో సగటు ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ అయితే ఉంటుంది. తెలంగాణలో అది 31 డిగ్రీలుగా అయితే వివరణ ఇచ్చింది. అంతేకాకుండా తెలంగాణలో ఇవాళ పెద్దగా వేడి అయితే ఉండదన్నట్లుగా సమాచారం. ఎవరైతే టూరిజంకి సంబంధించిన వాళ్ళకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నట్లుగా వివరణ అయితే ఇవ్వడం అనేది జరిగింది. అలాగే తేమ ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రలో బాగా ఉన్న నేపథ్యంలో ఓవరాల్గా తెలంగాణలో చూసినట్లయితే 61% ఉండగా ఇక ఏపీలో 57% ఉన్న నేపథ్యంలో సాయంత్రం అయ్యే కొద్దీ తేమ పెరగనుంది. అలాగే ఓవరాల్గా ఇవాళ రోజంతా ఉత్తర తెలంగాణ అలాగే హైదరాబాద్, ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాల్లో సంబంధించి సాయంత్రం నుంచి కోస్తా ఆంధ్ర ప్రాంతాల వారికి అయితే వర్షం పడే సూచన అయితే కనిపిస్తుంది అన్నట్లు మనకి ఐఎండీ వివరాలను అయితే అందించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి మరేటువంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ సరే మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అటువంటి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.